స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. మత్తును కలిగించే మాదక ద్రవ్యాలు మనిషిని గమ్మత్తుగా మాయ చేస్తాయి. మెదడులో హార్మోన్లను ప్రేరేపిస్తూ చెట్టంత మనిషిని సైతం తమకు బానిసగా మార్చుకుంటాయి. నేటి యువతరం మాదక ద్రవ్యాలకు ఎలా బానిసలుగా మారుతున్నారో ఇప్పుడు చూద్దాం. కండిషనింగ్ నిత్యం ఒకే పనిని ఒకే సమయానికి పదే పదే అనేక సార్లు చేస్తే మన శరీరం దానికి కండిషనింగ్ అయిపోతుంది. రోజు పొద్దున్నే కాఫీ తాగే వారికి ఆ టైంకు కాఫీ తాగకపోతే ఏదో తెలియని అసంతృప్తిగా ఉంటుంది. అలాగే రాత్రిపూట త్వరగా నిద్రపోయే వారికి ఆ సమయానికి నిద్రపోకపోతే కళ్ళు వాటంతటవే సోలిపోతుంటాయి. ఇలా మన మెదడు ప్రతిదానికి కండిషనింగ్ అవుతుంది. మాదక ద్రవ్యాల వ్యసనాలు కూడా అలాంటివే. వీటిని ఒక్కసారి మొదలు పెడితే వాటికి మెదడు కండిషనింగ్ అయిపోతే ఇక ఆ సమయానికి ఆ డ్రగ్స్ అందకపోతే మొత్తం శరీరంలోనే అలజడి మొదలవుతుంది. ఇలా మెదడు ఒక్కసారి ఈ మాదక ద్రవ్యాలకు కండిషనింగ్ అయితే వాటి ఉచ్చులో నుంచి బయటపడడం కష్టసాధ్యంగా మారుతుంది. ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. బ్రౌన్ షుగర్, కోకేన్, తర్వాత ఆల్ ఓపియాయిడ్ సబ్స్టెన్సెస్, దీనేమో హఫీమ్ అంటాం. అంటే ఈ మొక్క ఉంది, గోంగూరలాగా కనిపించేటువంటి ఈ మొక్కలో పాపీ కాండంలో నుంచి కొంచెం జిగురులో వస్తుంది, దాని కాయల్లో ఇత్తనాల్లో ఉంటుంది, ఆకుల్లో ఉండి చెట్టులో ఉండే దాదాపు ప్రతి భాగంలో కూడా ఈ మార్ఫిన్ డెరివేటివ్స్ అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ డిప్రెసెంట్స్ బ్రెయిన్ మీద పోయి పనిచేస్తాయి. అయితే ఇవన్నీ మనం చెప్పిన ఈ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా వాటి తీవ్రత రకరకాలుగా మన శరీరం మీద మెదడు మీద చూపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది విచక్షణ జ్ఞానం తగ్గిపోతుంది. నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్, మీకు చిన్న కథ. ఢిల్లీలో ఒక స్టూడెంటు ప్రతిరోజు ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. వాడు ఏం చేశారు, ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, స్నేహితుడి ఇంటికి. ఎందుకంటే అతనికి డబ్బులు కావాలి, తల్లిదండ్రులు ఇవ్వలేదు, అప్పు చేసిన వాళ్ళందరి దగ్గర కూడా అయిపోయింది. అయితే వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్ళి, ఆంటీ నాకు కొన్ని డబ్బులు కావాలన్నాడు. ఆంటీకి అప్పటికే తెలుసు నువ్వు డ్రగ్స్కి డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నేను నీకు ఇవ్వను అన్నది. ఎందుకు ఇవ్వవు ఆంటీ అని పక్కనే ఉన్న కట్టె తీసుకొని ఆ అమ్మాయి ఆ లేడీ నెత్తి మీద కట్టి కొట్టేశాడు. ఆమె అప్పుడే చనిపోయింది. ఇది కొన్ని సంవత్సరాల కింద జరిగిన ఢిల్లీలో సంఘటన. ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కొడుకు ఈ పని చేశాడు. అయితే ఇటువంటి ఘటనలు ఎన్నో కొన్ని వందల వేలు జరుగుతాయి. ఆ విచక్షణ జ్ఞానం ఆ అబ్బాయికి లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయనకి ఆ మందు శరీరంలో పడాలి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఈ విధంగా మెదడు పైన ప్రభావాలు, శరీరం మీద ప్రభావాలు, శరీరంలో ఉండే ఎన్నో రకాల హార్మోన్లు కూడా ఈ డ్రగ్స్ వలన పూర్తిగా వాటి శక్తిని కోల్పోతాయి. వీళ్ళ ఆహారాలు తినే అలవాట్లన్నీ కూడా మారిపోతాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్లకు పోవడం, ఆటలాడడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కోపం అతి ఎక్కువగా కావడము, లేదా ఎక్కువగా ఏడవడము, లేదా మనుషుల నుంచి దూరంగా ఉండడము, ప్రతిసారి తలుపులు వేసుకొని రూమ్లో ఉండిపోవడము, ఇటువంటి లక్షణాలు వీళ్ళన్నింటిలో కూడా కనిపిస్తాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఈ మూడు కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. డ్రగ్ అడిక్షన్ బారిన పడితే ఈ మూడు రకాల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. డ్రగ్ అడిక్షన్ బారిన పడిన వారిలో ఆకలి తగ్గిపోవడం, వణుకు రావడం, గుండె దడగా ఉండడం, బీపీ పడిపోవడం లేదా పెరగడం, బరువు తగ్గిపోవడం లాంటి శారీరక సమస్యలు వచ్చేస్తాయి. అలాగే ఏకాగ్రత తగ్గిపోవడం, ఆందోళన పెరగడం, నిద్ర తగ్గిపోవడం, చికాకుగా అనిపించడం, జ్ఞాపక శక్తి మందగించడం, డిప్రెషన్ బారిన పడడం లాంటి అనేక మానసిక సమస్యలు వచ్చి పడతాయి. ఇక ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతరులపై దాడులకు పాల్పడడం లాంటి సామాజిక సమస్యలు కూడా వీరిలో ఉత్పన్నమవుతాయి. ఎవరైతే అబ్బాయి ఇంటికి రాగానే వెంటనే చేతులు శుభ్రంగా కడుగుతున్నాడు, నోరు పుక్కిలిస్తున్నాడు అంటే మామూలుగా ముందు చేసేవాడు కాదు, కానీ ఈరోజు స్పెషల్గా చేస్తున్నాడు అంటే వాడు స్మోకింగ్ చేసి ఉండొచ్చు. లేదా ఇంటికి వచ్చినప్పుడు బబుల్ గమ్
మంచి ఫ్లేవర్డ్ బబుల్ గమ్ వేసుకొని ఇంటికి వస్తాడు. వీళ్ళకి ఈ మాత్రం తెలియదు, ముఖం చూస్తేనే గుర్తుపట్టవచ్చు. సో ఇటువంటి మార్పు సడన్గా మీ అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ, అమ్మాయిలు కూడా సెపరేట్గా ఏమీ లేదు, ఎవరైనా లోను కావచ్చు. తప్పకుండా మీరు గమనించండి. ఒకటేసారి అటాక్ చేయొద్దు. నిదానంగా వెళ్ళి మాట్లాడుతూ, ఈ టొబాకో స్మెల్ అనేది నోట్లోంచి వెళ్ళిపోతుంది, కానీ ఇవన్నీ చేయడం వల్ల ఈ వేలు మీద మాత్రం ఉంటుంది, ఈ బట్టల మీద ఉంటుంది, వాడు క్యారీ చేసే బ్యాగ్ మీద ఉంటుంది స్మెల్. బెల్ట్ పట్టుకుంటాడు కదా, దాని మీద సువాసనలు అన్నీ ఉంటాయి. తర్వాత నడవడికలో డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంచెం ఎక్కువ పాకెట్ మనీ అడుగుతున్నాడు. దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు మనవాడు ఎక్కడో స్మోకింగ్ చేస్తున్నాడు. అసలు ఒక మనిషికి డ్రగ్ అలవాటు చేయడానికి వాడికి తెలియకుండానే అలవాటు పడవచ్చు. అందుకనే వాడి చుట్టూ ఉండే స్నేహితులు చాలా ఇంపార్టెంట్. 2-3 సార్లు ఆ సిగరెట్ తాగితే ప్రతిసారి అదే షాప్ నుంచి అదే సిగరెట్ కొనడానికి కుర్రవాడు పరిగెడతాడు. ప్రతిసారి అదే షాప్ నుంచి సిగరెట్ కొనాలని ప్రయత్నిస్తున్నాడు అంటే స్టూడెంటు, దాంట్లో ఏదో ప్రమాదం ఉండవచ్చు. సో ఈ చిట్కాతో మీరు కనుక్కోవచ్చు. అదేవిధంగా ఆల్కహాలే, ఓ బియర్ బాటిలే తాగాడు, వెంటనే అబ్బాయిలో ఫేస్లో మార్పు ఉంటుంది, తన ముఖ కవళికలు కొంచెం మారుతాయి, మాటల్లో కూడా కొంచెం గట్టిగా మాట్లాడడం, లేదా మరీ ఎక్కువగా ఆర్టిఫిషియల్గా మృదువుగా మాట్లాడడం, ఇవి మనం గుర్తుపట్టవచ్చు. రెండవది, డ్రగ్స్కి ఎలా అలవాటు పడతారు అని తెలుసుకోవాలి అంటే, అబ్బాయి పొంగానే వెంటనే తలుపేసేసుకుంటాడు, ఎన్నో గంటలు బయటికి రాడు. ఎందుకంటే బహుశా మత్తులో ఉండొచ్చు, లేదా మత్తులో వేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా ఆ గిల్ట్ కాన్షియస్ ఉంటుంది, ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అబ్బాయిలు, నేను తప్పు చేస్తున్నానే, దీన్ని చూపించుకోకూడదు అని. వెంటనే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తనను తల్లిదండ్రుల నుంచి దూరంగా కొద్దిసేపు ఉంచడానికి ప్రయత్నిస్తాడు. సో దీనివల్ల కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రతిసారి ఎక్కువగా లూజ్ మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడము, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అంటే జీర్ణక్రియ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, నిద్రాభంగం, నిద్రపోకుండా ఉండడం ఎక్కువసేపు, ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు. సో దీన్ని మీరు చాలా చక్కగా గమనిస్తూ ఉండాలి. సో దీనివల్ల కూడా మనం తెలుసుకోవచ్చు. సడన్గా 50 రూపాయలు అడిగే పిల్లోడు రోజు 100, 200, 300 అడుగుతున్నాడు అంటే తప్పకుండా ఎక్కడో ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు. ప్రతి పిల్లోడు తింటాడనే అనుకోకూడదు మనం. తర్వాత తరచుగా పార్టీస్కి వెళ్ళిపోవాలి, నైట్ అవుట్స్కి వెళ్ళిపోవాలి, నైట్లో వెంటనే వెళ్ళిపోవాలి, ఫ్రెండ్ ఇంట్లో పడుకోవాలి. తప్పకుండా డౌట్ చేయండి, కానీ ప్రతిసారి ప్రశ్నించవద్దు, ప్రతిసారి వాళ్ళని అటాక్ చేయొద్దు. అబ్జర్వ్ చేయండి, ఎవరింటికి వెళ్తున్నాడు, ఏ అబ్బాయికి ఇంటికి వెళ్తున్నాడు, వాడికి ఉన్న వీడికి ఉన్న రిలేషన్షిప్ ఏంది, దీన్ని మీరు చాలా చక్కగా అబ్జర్వ్ చేయండి. సో ఈ లక్షణాలతో మనకు పిల్లల్లో అలవాటు పడుతుందా లేదా అని మీకు తెలిసిపోతుంది.